తిరుమలలో దివ్యల మాధురి తనూజ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై టీటీడీ కూడా చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో తనూజ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న వివాదంపై దువ్వాడ శ్రీనివాస్ సంచలన వీడియో విడుదల చేశారు. తమను కావాలని ఈ కేసులో ఇరికించారని ఫైర్ అయ్యారు. బీఆర్ నాయుడు వీడియో క్లిప్పింగ్స్లో ఎలాంటి తప్పు లేనప్పుడు కేక్ కట్ చేస్తే తప్పేంటి అంటూ నిలదీశారు దువ్వాడ శ్రీనివాస్. ఎందుకు చేస్తున్నారంటే రాసలీలలు, కిచెన్ రూమ్లో కౌగిలింతలు చేసినటువంటి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి గురించి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చర్చ జరుగుతుంది. దానికి వారేమంటారంటే, ఇందులో నాకు 30 సంవత్సరాల నుంచి ఆ కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి, దీన్ని అనవసరంగా దుష్ప్రచారం చేశారు, అందులో కొంత భాగం ఏఐ టెక్నాలజీ కూడా వాడారు. అయినా ఆ వీడియో నేను చూస్తుంటే ఆ వీడియోలో నాకు ఎక్కడా తప్పు అనిపించలేదే, అక్కడెక్కడ తప్పు జరిగినట్టు అనిపించలేదే అని బీఆర్ నాయుడు గారు నొక్కి నొక్కి చెప్పారు. బీఆర్ నాయుడు గారు TV5 యజమాని, మరి అంతేకాకుండా టీటీడీ చైర్మన్ గారు. ఏం సార్ చైర్మన్ గారు ఈరోజు టీటీడీ నుంచి కంప్లైంట్ చేసి మాధురి మీద, తనుజ మీద కేసు పెట్టాలని ఆదేశించారట. మరి మీరు చేసిన దానికి ఏం చేయాలి? మీరు చేసిన పనికి ఆ వీడియోలో ఏ తప్పు లేదు, నాకు ఏ తప్పు కనిపించట్లేదు అంటున్నారు కదా. మరి నేను వీడియో చూశాను, ఏదైతే మేము తనుజ చేత ఆ కేక్ కట్ చేయించామో పుట్టినరోజు సందర్భంగా, ఎగ్లెస్ కేక్ని, గుడ్డు వాడనటువంటి ఆ కేక్ని ఏదైతే కట్ చేయించామో అది కూడా నేను చెక్ చేశాను, అందులో నాకు కూడా ఏ తప్పు కనిపించలేదే. మీరు చేసిన రాస క్రీడలకు తప్పు కనిపించకపోతే మీ కేక్ కట్ చేసిన దానిలో ఎటువంటి తప్పు మీకు కనిపించింది అని నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. మీరు చైర్మన్ అయితే నేను ఎమ్మెల్సీ. చైర్మన్ హోదాలో మీరు సమాధానం చెప్పారు, ఎమ్మెల్సీ హోదాలో నేను మీకు అడుగుతున్నాను, నా తప్పేంటి? కేవలం మీ రాస క్రీడల్ని డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు కదా, అది డైవర్ట్ చేయడానికి ఈరోజు మా విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ రెండో కేసు, మళ్ళీ అరెస్ట్ చేస్తాం. చేయండి. ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ భయపడే బాడీస్ కావు ఇవి. మీరు మా మీద కేసు పెట్టాలనుకున్నప్పుడు తప్పుడు కేసు పెడితే అదే రోజుకు సంబంధించి స్వామివారి నేత్రాలు మొత్తం విశ్వాన్ని చూస్తున్నాయి. ఆ రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తప్పుడు పనులు ఇప్పటికే చేస్తున్నారు. నెయ్యిలో జంతువుల తాలూకా కొవ్వు కలిపారు అని చెప్పారు. సిబిఐ చెప్పింది నెయ్యిలో జంతువుల కొవ్వు లేదు, అది నెయ్యే కాదు, గీయే కాదు అని చెప్పారు, అది సింథటిక్ గీ అని చెప్పారు. ఒకవైపు ఇలాంటి అపవాదం, ఒకవైపు మీ రాస క్రీడలు, ఇవన్నిటికీ సమాధానం లేదు. వీటిపైన కేసులు కట్టరు, వీటిపైన ప్రభుత్వం ప్రశ్నించదు, వీటిపైన టీటీడీ ప్రశ్నించదు. మేమేదో కేక్ కట్ చేస్తే పుట్టినరోజు స్వామివారి ముందు ఆ పాపకి తెలియదు, మేము ఆ పాపకి కేక్ కట్ చేస్తే, అది ఎగ్లెస్ కేక్ కట్ చేస్తే మా మీద మాత్రం కేసులు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అసలు తిరుమల కొండపైన కేక్ కట్ చేయకూడదని రూల్ ఉందని తమకు తెలియదని, తెలిసి ఉంటే అసలు ఆ పని చేసేవాళ్ళం కాదంటూ క్లారిటీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్. తిరుమల కొండపై తాము కట్ చేసిన కేక్ ప్యూర్ వెజ్ అని వెల్లడించారు. అందులో ఎలాంటి ఎగ్ కలవలేదని ఆధారాలు చూపించారు. ఆ కేక్ కొనుగోలు చేసిన అడ్రస్ కూడా చెప్పారు. దీనిపై విచారణ చేస్తే అసలు నిజం బయటపడుతుందన్నారు. రూల్ తెలియకుండా కేక్ కట్ చేసినందుకు తిరుమల శ్రీవారికి క్షమాపణలు చెబుతున్నట్లు వీడియోలో స్పష్టం చేశారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ నాయుడు వీడియోల గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా తమ ఇష్యూను హైలైట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కొన్ని మీడియా సంస్థలు ఆ వివాదాన్ని వదిలేసి మేం కట్ చేసిన కేక్ గురించి మాత్రమే వార్తలు వేస్తున్నారని సీరియస్ అయ్యారు. అయినప్పటికీ ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. బీఆర్ నాయుడు పెట్టే కేసులకు తాము భయపడబోమని, తమకు తిరుమల శ్రీవారు అండగా ఉన్నారని పేర్కొన్నారు. రాసలీలలు, కిచెన్ రూమ్లో కౌగిలింతలు చేసినటువంటి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి గురించి
ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చర్చ జరుగుతుంది. దానికి వారేమంటారంటే, ఇందులో నాకు 30 సంవత్సరాల నుంచి ఆ కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి, దీన్ని అనవసరంగా దుష్ప్రచారం చేశారు, అందులో కొంత భాగం ఏఐ టెక్నాలజీ కూడా వాడారు, అయినా ఆ వీడియో నేను చూస్తుంటే ఆ వీడియోలో నాకు ఎక్కడా తప్పు అనిపించలేదే, అక్కడెక్కడ తప్పు జరిగినట్టు అనిపించలేదే అని బిఆర్ నాయుడు గారు నొక్కి నొక్కి చెప్పారు. బిఆర్ నాయుడు గారు TV5 యజమాని, మరి అంతేకాకుండా టీటీడీ చైర్మన్ గారు. ఏం సార్ చైర్మన్ గారు ఈరోజు టీటీడీ నుంచి కంప్లైంట్ చేసి మాధురి మీద, తనుజ మీద కేసు పెట్టాలని ఆదేశించారట. మరి మీరు చేసిన దానికి ఏం చేయాలి? మీరు చేసిన పనికి ఆ వీడియోలో ఏ తప్పు లేదు, నాకు ఏ తప్పు కనిపించట్లేదు అంటున్నారు కదా. మరి నేను వీడియో చూశాను, ఏదైతే మేము తనుజ చేత ఆ కేక్ కట్ చేయించామో పుట్టినరోజు సందర్భంగా, ఎగ్లెస్ కేక్ని, గుడ్డు వాడనటువంటి ఆ కేక్ని ఏదైతే కట్ చేయించామో అది కూడా నేను చెక్ చేశాను, అందులో నాకు కూడా ఏ తప్పు కనిపించలేదే. మీరు చేసిన రాస క్రీడలకు తప్పు కనిపించకపోతే మీ కేక్ కట్ చేసిన దానిలో ఎటువంటి తప్పు మీకు కనిపించింది అని నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. మీరు చైర్మన్ అయితే నేను ఎమ్మెల్సీ, చైర్మన్ హోదాలో మీరు సమాధానం చెప్పారు, ఎమ్మెల్సీ హోదాలో నేను మీకు అడుగుతున్నాను, నా తప్పేంటి? కేవలం మీ రాస క్రీడల్ని డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు కదా, అది డైవర్ట్ చేయడానికి ఈరోజు మా విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ రెండో కేసు, మళ్ళీ అరెస్ట్ చేస్తాం. చేయండి. ఈ కేసులు, అరెస్టులు ఇవన్నీ భయపడే బాడీస్ కావు ఇవి. మీరు మా మీద కేసు పెట్టాలనుకున్నప్పుడు తప్పుడు కేసు పెడితే అదే రోజుకు సంబంధించి స్వామివారి నేత్రాలు మొత్తం విశ్వాన్ని చూస్తున్నాయి. ఆ రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తప్పుడు పనులు ఇప్పటికే చేస్తున్నారు. నెయ్యిలో జంతువుల తాలూకా కొవ్వు కలిపారు అని చెప్పారు. సిబిఐ చెప్పింది నెయ్యిలో జంతువుల కొవ్వు లేదు, అది నెయ్యే కాదు, గీయే కాదు అని చెప్పారు, అది సింథటిక్ గీ అని చెప్పారు. ఒకవైపు ఇలాంటి అపవాదం, ఒకవైపు మీరాస క్రీడలు, ఇవన్నిటికీ సమాధానం లేదు. వీటిపైన కేసులు కట్టరు, వీటిపైన ప్రభుత్వం ప్రశ్నించదు, వీటిపైన టీటీడీ ప్రశ్నించదు. మేమేదో కేక్ కట్ చేస్తే పుట్టినరోజు స్వామివారి ముందు ఆ పాపకి తెలియదు, మేము ఆ పాపకి కేక్ కట్ చేస్తే, అది ఎగ్లెస్ కేక్ కట్ చేస్తే మా మీద మాత్రం